హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అగ్నిసిద్ధుడి కథ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి కొలిపే విషసర్పాల బుసలతో, నక్కల ఊళలతో, గుడ్లగూబల అరుపులతో అతి భయానకంగా ఉన్న శ్మశానంలో ఈ అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావంటే అందుకు అతి ముఖ్యమైన కారణమేదో ఉండి ఉండాలి. అయితే తీరా కార్యం సిద్ధించాక అగ్నిసిద్ధుడు అనే రాజులాగా మొత్తం ఫలితాన్ని అయోగ్యులు, హాని తలపెట్టిన వాళ్ల పాలు కాకుండా కాపాడుకోగలవో లేదో అన్న అనుమానం కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు ముందు హెచ్చరికగా ఉండేటందుకు గాను ఆ అగ్నిసిద్ధుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అగ్నిధర రాజ్య పాలకుడైన అగ్నిసిద్ధుడు గొప్ప వీరుడైనప్పటికీ ఏమాత్రమూ రాజ్యకాంక్ష లేనివాడు. అతడి పరిపాలనలో అగ్నిధర రాజ్యము అన్ని విధాలా అభివృద్ధి చెందింది. అయితే ఆ రాజ్యానికి పొరుగున ఉన్న విదేహ రాజ్యానికి తరతరాలుగా శత్రుత్వమున్నది. ఆ కారణం వలన అగ్నిసిద్ధుడు రాజ్యం రాబడిలో ఎక్కువ భాగము సైన్యానికి కేటాయించవలసి వస్తున్నది. ఒకసారి అగ్నిసిద్ధుడు బాగా ఆలోచించి విదేహ రాజైన సోమశేఖరుడికి తాత ముత్తాతల నాటి పాత పగులు మరిచి స్నేహంగా మెలుగుదామని శాంతి రాయబారం పంపాడు. అయితే సోమశేఖరుడు మూర్ఖంగా అగ్నిసిద్ధుడితో స్నేహానికి సమ్మతించక, మా వంశానికి మీ తాత ముత్తాతలు చేసిన హాని మరవలేను, మన శత్రుత్వము సమసిపోదు అని కబురు పంపాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు సోమశేఖరుడు వేటకు పోయి అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతడి కుమారుడైన సత్యదీపుడు రాజయ్యాడు. అతడు శాంత స్వభావుడు. గతంలో తన తండ్రితో స్నేహానికి అగ్నిసిద్ధుడు చేసిన ప్రయత్నము అతడికి తెలుసు. తమ రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం చల్లారి మైత్రి నెలకొల్పటము ఎలాగా అని ఆలోచించసాగాడు. ఆ సమయంలో అతడికి అగ్నిసిద్ధుడి కుమార్తె అయిన స్వయంప్రభను గురించి తెలియవచ్చింది. స్వయంప్రభ గొప్ప సౌందర్యవతే కాక విద్యాబుద్ధులు నేర్చిన యువతి. ఆమెని వివాహమాడి అగ్నిధర విదేహ రాజ్యాల మధ్య శత్రుత్వం రూపుమాపాలని సత్యదీపుడు నిశ్చయించుకున్నాడు. తన అభిప్రాయం తెలియబరుస్తూ సత్యదీపుడు రాయబారి ద్వారా అగ్నిసిద్ధుడికి లేఖ పంపించాడు. ఇందుకు అగ్నిసిద్ధుడు కూడా చాలా సంతోషించాడు. పగ తీర్చుకోవాలనే తండ్రి బాటలో కాక ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య శాంతిని కోరే సత్యదీపుడు అగ్నిసిద్ధుడికి చాలా యోగ్యుడిగా కనిపించాడు. అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరపాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అగ్నిసిద్ధుడు కుమారుడైన సింహకేసరికి తండ్రి నిర్ణయం నచ్చలేదు. శత్రువుతో వియ్యమొందటము అతడికి అవమానంగా తోచింది. కానీ తన ఈ అభిప్రాయాన్ని తండ్రికి మాత్రం చెప్పలేదు. యువరాజుతో సఖ్యంగా ఉంటూ అతడికి సలహాలిచ్చే రాజపరివారంలోని ముఖ్యులు కొందరు సంగతిని గ్రహించి సింహకేసరి మనసులో విషబీజాలు నాటారు. స్వయంప్రభుని వివాహమాడతాననటంలో సత్యదీపుడికేదో దురాలోచన ఉన్నదని, దానికి సమ్మతించిన మహారాజుకు మతి చెల్లించిందని, ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే అగ్నిధర రాజ్య సింహాసనము సింహకేసరికి దక్కదని నూరిపోశారు. సింహకేసరి తండ్రిని తొలగించి సింహాసనం ఆక్రమించుకోవటానికి పథకం వేశాడు. దాని ప్రకారము ఒకనాటి అర్ధరాత్రి సమయంలో రాజు అగ్నిసిద్ధుడు ఖైదు చేయబడ్డాడు. ఒక శుభముహూర్తాన సింహకేసరి రాజయ్యాడు. చెరసాల పాలైన అగ్నిసిద్ధుడు జరిగిన దానికి ఖిన్నుడయ్యాడు. తనను ఖైదు చేయించడము సింహకేసరికి పుట్టిన బుద్ధి కాదని, రాజోద్యోగుల కుట్రకు లొంగిపోయాడని గ్రహించాడు. సింహకేసరి రాజైతూనే సత్యదీపుడికి ఒక దూత ద్వారా ఇలా వర్తమానం పంపాడు. నా చెల్లెల్ని వివాహమాడి మమ్మల్ని వెన్నుపోటు పొడవాలని నువ్వు ప్రయత్నించావు. తాత ముత్తాతల నాటి శత్రుత్వాన్ని సాధించడానికి వివాహం అడ్డుపెట్టుకుని నిన్ను శిక్షించకుండా వదలను. వెంటనే యుద్ధానికి సిద్ధంగా. ఈ జరిగిన దానికి సత్యదీపుడు ఎంతగానో విచారించాడు. యుద్ధంలో సింహకేసరిని ఓడించి తిరిగి అగ్నిసిద్ధుణ్ణి రాజుగా చేయాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఇంతలో అగ్నిధర రాజ్య ప్రజల్లో పెద్ద అలజడి బయలుదేరింది. మహారాజును బంధించి యువరాజు రాజైనందుకు తిరుగుబాటు ప్రారంభమైంది. దానికి రవిచంద్రుడు అనే యువకుడు నాయకత్వం వహించాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న ఉద్దేశంతో
సింహకేసరి ముందుగా రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటును అణచివేసి తర్వాత సత్యదీపుడితో యుద్ధానికి తలపడదామని భావించాడు. ఇందుకుగాను రవిచంద్రుణ్ణి బంధించటానికి తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు. ఈ తిరుగుబాటు గురించి విన్న సత్యదీపుడు యుద్ధానికి అదే అదునుగా భావించి సైన్యంతో బయలుదేరాడు. సింహకేసరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరైంది. అతన్ని రెచ్చగొట్టి సింహాసనం ఎక్కించిన రాజోద్యోగులు యుద్ధంలో సింహకేసరి ఓడితే సత్యదీపుడితో సంధి ఒడంబడిక చేసుకొని తమలో ఒకరు రాజు కావాలని కుట్ర సాగించారు. ఇది తెలుసుకున్న సింహకేసరికి తానెంత పొరపాటు చేశాడో అర్థమైంది. అతడు కుట్రదారులందరినీ బంధించి కారాగారంలో వేయించాడు. విజయమో వీరస్వర్గమో తప్ప మరొక మార్గం లేదని తెలుసుకున్న సింహకేసరి సైన్యంతో బయలుదేరి సత్యదీపుడితో తలపడ్డాడు. రెండు సైన్యాల మధ్య భయంకరమైన పోరు జరిగింది. అయితే ఖైదు చేయబడిన తమ రాజు పట్ల అభిమానం గల చాలామంది సైనికులు తమకు తాముగా సత్యదీపుడికి లొంగిపోయారు. దానితో సింహకేసరి సత్యదీపుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. సత్యదీపుడు సింహకేసరిని బంధించి కారాగారం నుంచి రాజు అగ్నిసిద్ధుడిని విడుదల చేయించాడు. అగ్నిసిద్ధుడు సత్యదీపుణ్ణి కౌగలించుకొని, సత్యదీప, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నీ సహాయము మరవరానిది అన్నాడు. అందుకు సత్యదీపుడు, ఇందులో కృతజ్ఞత చెప్పడానికేముంది మహారాజా? తమరు లోగడ నిర్ణయించినట్లు నన్ను తమ అల్లుడిగా స్వీకరించండి అని కోరాడు. అగ్నిసిద్ధుడు తన మందిరానికి వెళ్ళి స్వయంప్రభకు కబురు పంపి ఆమె రాగానే సత్యదీపుడితో ఆమె వివాహం గురించి ప్రస్తావించాడు. స్వయంప్రభ కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత తండ్రితో, నాన్న, నా మనసులోని మాట చెబుతున్నాను. మీరు ఖైదు చేయబడినప్పుడు ప్రజలలో మీ పట్ల రాజభక్తిని రేకెత్తించి తిరుగుబాటులో ప్రాణాలకు సైతము తెగించి నిలబడిన రవిచంద్రుణ్ణి వివాహమాడాలనుకుంటున్నాను. కానీ ఈ సంగతి తెలిస్తే సత్యదీపుడు మీకు హాని చేస్తాడేమోనని భయంగా ఉన్నది అన్నది. అగ్నిసిద్ధుడు 1-2 క్షణాలు ఆలోచించి, అమ్మా, నీకలాంటి భయం అక్కరలేదు. నీ వివాహము నువ్వు కోరినట్లు రవిచంద్రుడితో జరిపిస్తాను అని చెప్పి తర్వాత సత్యదీపుణ్ణి కలుసుకొని ఈ విషయం వివరించాడు. అయితే సత్యదీపుడు స్వయంప్రభ అనుకున్నట్లు ఆగ్రహించగా స్వయంగా దగ్గర ఉండి రవిచంద్రుడితో ఆమె వివాహం జరిపించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే అగ్నిసిద్ధుడు రాజ్యాన్ని తన కుమారుడైన సింహకేసరికి కట్టబెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. బైతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యదీపుడు యుద్ధంలో జయించి కూడా అగ్నిధర రాజ్యాన్ని ఆక్రమించుకోకపోవటము, అటుంచి కోరిన రాజకుమారి స్వయంప్రభను కూడా వివాహమాడకుండా ఎందుకు తిరిగి వెళ్ళాడు? ఇది అతడిలోని రాజనీతి లోపం కాదా? ఇక అగ్నిసిద్ధుడు ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించడం తప్ప మరే యోగ్యత లేని రవిచంద్రుడితో తన కుమార్తె వివాహం జరిపించటము అతడి రాజసానికి మచ్చ కాదా? మరొక సంగతి, తండ్రి అన్న పూజ్యభావం లేకుండా తనకు హాని చేసిన సింహకేసరికి సింహాసనం అప్పగించటము ఏమన్నా రాజనీతిజ్ఞత అనిపించుకుంటున్నదా? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అగ్నిసిద్ధుడు, సత్యదీపుడు ఇద్దరూ గొప్ప రాజనీతిజ్ఞులు అనటంలో సందేహమేమీ లేదు. ఎలా అంటే, విదేహ అగ్నిధర రాజ్యాల మధ్య పాత పగలు మాన్పి స్నేహ సంబంధాలు ఏర్పరచటం అనేదే సత్యదీపుడి ప్రధాన లక్ష్యం. రాజకుమారి స్వయంప్రభను వివాహమాడటం అనేది ఈ లక్ష్య సాధనలో ఒక భాగం మాత్రమే. సింహకేసరి ఓటమి వల్ల రాజు అగ్నిసిద్ధుడి ప్రవర్తన ద్వారా ఆ లక్ష్యాన్ని అతడు సాధించాడు. అటువంటప్పుడు మరెవరినో ప్రేమించిన రాజకుమారిని తాను ఆశించటము ఆటవిక లక్షణం అవుతుంది. అందువలనే అతడు ఆమె వివాహాన్ని స్వయంగా దగ్గర ఉండి జరిపించి తన దారిన వెళ్ళిపోయాడు. ఇదే నిజమైన రాజనీతి. ఇక అగ్నిసిద్ధుడు రవిచంద్రుణ్ణి తన అల్లుడిగా చేసుకోవటం గురించి, ఎటువంటి సామాన్యుడైనా తన సొంత బలదర్పాలతో నాయకుడు కాగలిగినప్పుడు గొప్ప యోగ్యుడుగానే పరిగణించబడతాడు. ఆ సంగతి తెలిసినవాడే గనక అగ్నిసిద్ధుడు రవిచంద్రుణ్ణి తన అల్లుడుగా చేసుకున్నాడు. అందువలన అతడి రాజసానికి మచ్చ అంటూ ఉండదు. సింహకేసరి స్వతహాగా మంచివాడు. రాజోద్యోగుల కుట్ర గ్రహించలేక అతడు తండ్రికి ద్రోహం తలపెట్టాడు.
అందుకుగాను అతడు అటు ప్రజల నుంచి ఇటు సత్యదీపుడి వలన తగిన శిక్ష అనుభవించాడు. ఈ అనుభవంతో అతడు ప్రజాక్షేమం కోరే రాజు కాగలడని విశ్వసించే అగ్నిసిద్ధుడు అతడికి పట్టం కట్టాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము ఎస్ శివనాగేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు ఉన్నవి లేనివి. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. విరాటుడికి బాగా డబ్బుంది, కానీ తృప్తి లేదు. అందుకని గురువును ఆశ్రయించి 3 ఏళ్ల పాటు చదువుకున్నాడు. పాండిత్యం వచ్చింది, కానీ సంతోషం కలగలేదు. అందుకని వాడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఒకసారి విరాటుడుండే ఊరికి మహిమలు చేసే బైరాగి వచ్చాడు. ఆయన వలన ఎందరో సంతోషం పొందుతున్నారని విని విరాటుడు కూడా కలుసుకునేటందుకు వెళ్ళాడు. బైరాగి వాడిని ఏం కావాలని అడిగాడు. నాకు డబ్బుంది, చదువుంది, ఈ 2 ఉన్నా సంతోషం లేదు. అదెలా వస్తుందో తెలియక దిగులుతో ఉన్నాను అన్నాడు విరాటుడు. మనిషికి అన్నీ ఉంటే చాలదు, అవసరంలో ఉన్న సాటి మనిషికి సాయపడాలి. అందువలనే ఎవరికైనా తృప్తి, సంతోషము కలుగుతాయి. నువ్వు పరోపకారం చెయ్యి అని బైరాగి సలహా ఇచ్చాడు. ఆ రోజు నుంచి విరాటుడు పరోపకారం ప్రారంభించాడు. కొందరికి ఉచితంగా చదువు చెప్పేవాడు, కొందరికి డబ్బిచ్చేవాడు. అయితే ఇందువల్ల కూడా విరాటుడికి సంతోషం కలగలేదు. వాడు ఉచితంగా చదువు చెప్పి తమ పొట్ట కొడుతున్నాడని కొందరు గురువులు గోల పెట్టారు. వాడు పాఠాలు తప్పుగా చెబుతున్నాడని కొందరు శిష్యులు దుష్ప్రచారం ప్రారంభించారు. అలాగే డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా వాడిది అన్యాయపు సొమ్ము అని, అది అచ్చి రావటం లేదని చాటుగా అనేవారు. ఎదురుగా మాత్రము అంతా విరాటుడిని పొగిడేవారు. చాలామంది వాడి వల్ల ఉపకారాలు పొందేవారు. ఇతరుల చాటు మాటలు విరాటుడికి బాధను కలిగించేవి. వాటి ఆధారంగా వాడు నన్ను గురించి అలా ఎందుకు అనుకుంటున్నారు అని కొందరిని నిలదీశాడు. వాళ్ళు తామలా అనలేదని చెప్పి, రుజువులేని చెప్పుడు మాటలు వినకు, వచ్చే పుణ్యం కూడా పోతుంది అంటూ నీతులు చెప్పారు. తప్పు చేసిన వాళ్ల చేత తప్పులు ఒప్పించి తగిన శిక్ష విధించాలన్న కోరిక కొన్నాళ్లకి విరాటుడిలో క్రమంగా బలపడింది. అప్పటికే బైరాగి ఊరొదిలిపోవటం వలన వెతుక్కుంటూ ఆయన కోసం వెళ్ళి ఓ అడవిలో చెట్టు క్రింద ఆయన్ని పట్టుకుని తన బాధ చెప్పుకున్నాడు విరాటుడు. బైరాగి విరాటుడికి ఒక వేరునిచ్చి, నువ్వెవరికి ఉపకారం చేసినా ఈ వేరుని ముందుగా వారికి తాకించు, నీది అపాత్ర దానం కాకుండా కాపాడుతుంది. దానం చేయటం ఎంత పుణ్యమో అపాత్ర దానం చేయటము అంత పాపము అన్నాడు. విరాటుడు ఆ వేరుని మహాప్రసాదంగా స్వీకరించి సంతోషంగా జీవితం గడపాలని నా కోరిక, అది మీ వలనే సాధ్యపడుతుందని నా నమ్మకము. తమర్ని మళ్ళీ కలుసుకోవాలంటే ఎక్కడ వీలైతుందో చెప్పండి అని బైరాగిని అడిగాడు. నీకు నా అవసరం కలిగినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని బైరాగి అన్నాడు. విరాటుడు బైరాగి చెప్పినట్లే చేశాడు. అప్పటి నుంచి వాడిని చాటుగా తిట్టుకునే శిష్యులు నేర్చుకున్న పాఠాలన్నీ మర్చిపోయేవారు. చాటుగా తిట్టుకునే వాళ్లకు తీసుకున్న డబ్బు మాయమయ్యేది. అందువలన క్రమంగా అవసరం ఉన్నవారు మాత్రమే విరాటుడి వద్దకు వచ్చేవారు. ఎందుకంటే మోసం చేయటం వలన విరాటుడి నుంచి ఎవరికి ఏమీ దక్కేది కాదు. అలా కొంతకాలం గడిచింది. విరాటుడికి పెద్దగా సంతోషమేమీ కలగలేదు. తప్పు చేసేవాళ్లకు తన వలన ప్రయోజనం కలగనంతవరకు బాగానే ఉంది. కానీ తప్పుకు శిక్ష పడవద్దు. శిక్ష లేకుండా నేరస్తుడు బాగుపడతాడా? విరాటుడు ఎక్కువగా నేరస్తుల గురించి ఆలోచించేవాడు. నేరస్తుడు తన వద్దకు వచ్చి మోసగించాలనుకుంటాడు. వేరు ప్రభావం వలన వాడికి తన నుంచి ఏమీ దక్కదు. అప్పుడు నేరస్తుడు మరొక మనిషిని మోసగించాలనుకుంటాడు. తనను మోసగించినందుకు వాడి ముఖం మచ్చపడాలి, లేదా మోసగించాలనుకున్నప్పుడల్లా కడుపులో నొప్పి పుట్టాలి. అలా జరిగితేనే నేరస్తుడు మారతాడు. తానలా చేయలేకపోతున్నందుకు విరాటుడు బాధపడేవాడు. క్రమంగా వాడిలో దిగులు ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున బైరాగి వాడి ఇంటి తలుపు తట్టాడు. విరాటుడు బైరాగిని సాదరంగా ఆహ్వానించి తన దిగులుకు తరుణోపాయం అడిగాడు. ప్రపంచము ఒక పద్ధతిలో నడుస్తోంది. మనిషి మనిషికి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేందుకు రక్షక భటులున్నారు.
శిక్షించటానికి న్యాయాధికారులున్నారు. ఆ పైన రాజు ఉన్నాడు. ఇంతమందిని తప్పించుకున్నవాణ్ణి దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి నువ్వు నేరస్తులను విడిచిపెట్టి మంచివాళ్ళని ఆదుకో అన్నాడు బైరాగి. అదే పని చేశాను, కానీ నాకు సంతోషం కలగలేదు అన్నాడు విరాటుడు. బైరాగి క్షణం ఆలోచించి, నీకు పరోపకారం ఎలా చేయాలో తెలియక సంతోషం కలగటం లేదు. నీకు మాటలతో ఎంత చెప్పినా అర్థం కాదు. నాతో రా, 1 మాసం రోజుల పాటు నన్నే గమనించు. పరోపకారం ఎలా చేయాలో తెలుస్తుంది అన్నాడు. విరాటుడు ఆయనతో వెళ్ళాడు. ఇద్దరూ ఒక ఊరు చేరుకున్నారు. బైరాగి గురించి తెలిసిన చాలామంది ఆయన చూడవచ్చారు. బైరాగి వాళ్ళందరికీ తన వద్ద ఉన్న సంచి ఒకటి చూపించి, ఇది మాయ సంచి, మీ అదృష్టం బాగుంటే ఇది మీ కోరికలను తీర్చుతుంది అన్నాడు. ముందుగా ఒక దీర్ఘరోగి వచ్చాడు. బైరాగి వాడికి సంచిలో మందు తీసి ఇచ్చాడు. వాడికి వెంటనే నయమైంది. మరొకడికి బైరాగి సంచిలో నుంచి 1000 వరహాలు తీసిచ్చాడు. ఒక భక్తుడికి దేవుడి విగ్రహాలు ఇచ్చాడు. ఒక విద్యార్థికి పుస్తకాలిచ్చాడు. ఒక రైతుకు విత్తనాలిచ్చాడు. ఇలా చాలామందికి రకరకాల వస్తువులిచ్చాడు. అంతలో ఒక వృద్ధుడు వచ్చి, అయ్యా, నా వయసు 80, నా మనవరాలికి 12 ఏళ్ళు, దానికి పెళ్ళై మునిమనవుడిని ఎత్తుకునేదాకా నా ఆయువు కాపాడండి అని అడిగాడు. బైరాగి నవ్వి, మనిషి ఆయుష్ భగవద్ నిర్ణయము, ఆ విషయంలో నేనెవరికీ సాయపడలేను, అన్నింటికీ భగవంతుడి మీద భారం వెయ్యి అని సలహా ఇచ్చి ఆ వృద్ధుడిని పంపించేశాడు. విరాటుడు దీనికి ఆశ్చర్యపడి, తమరు ఘటన సమర్థులు, ఆరోగ్యాన్ని ప్రసాదించగల తమరు ఆయువు పోయలేరా అన్నాడు. నాయనా, నా వద్ద ఉన్నది ఇస్తాను, లేనిది ఇవ్వలేను అని బైరాగి విరాటుడికి బదులిచ్చాడు. అంతలో ఒకడు వచ్చి బైరాగిని 1,00,000 వరహాలు కావాలని అడిగాడు. బైరాగి సంచిలో నుంచి 100 వరహాలు తీసి వాడికిచ్చి, నాయనా, నువ్వు అవసరానికి మించిన డబ్బడిగావు, నేను నీ అవసరానికి మాత్రమే ఇస్తున్నాను అన్నాడు. అంతే, వాడు బైరాగి వద్ద నుంచి ఉడుపుగా ఆ సంచిని లాక్కొని అక్కడి నుంచి పరిగెత్తాడు. విరాటుడు వాణ్ణి తరమబోతే బైరాగి వారించి, ఆ సంచి నాకు తప్ప వేరే ఎవరికీ ఉపయోగపడదు, అత్యాశకు పోవటం వలన 100 వరహాలు కూడా వాడికి దక్కవు అంటూ ఆ దొంగ మీద జాలిపడ్డాడు. అలాగని దొంగను విడిచిపెడతామా? తమ సంచిని కాజేసినందుకు తమకు వాడి మీద కోపంగా లేదా అన్నాడు విరాటుడు. నాయనా, ఏం చేయను, నా వద్ద కోపం లేదు అన్నాడు బైరాగి. విరాటుడు తడబడి, శక్తి ఉండి నేరస్తుణ్ణి శిక్షించకపోవటము న్యాయం కాదు, తమకు కోపం లేకపోయినా వాడిని శిక్షించగల శక్తి ఉంది, కాబట్టి వెంటనే వాడిని శిక్షించండి అన్నాడు. నా దగ్గర ఎదుటివారు కోరినది వారి వారి అర్హతలకు అనుగుణంగా ఇవ్వగల శక్తి ఉన్నమాట నిజము, కానీ నా వద్ద ఎవరికైనా ఇవ్వటానికి శిక్షలు లేవు, ఏం చేసేది, అసహాయుణ్ణి అన్నాడు బైరాగి. అయ్యో, అనవసరంగా ఒక నేరస్తుణ్ణి విడిచిపెట్టేశామే అంటూ విరాటుడు గొణుక్కుంటూ ఉంటే, అసలు ఆ నేరస్తుడి వలన మనకే నష్టమూ కలగలేదు కదా, ఎందుకు విచారించటము అన్నాడు బైరాగి. శక్తి ఉన్నవాడు మంచి మనిషికి మంచి చేయాలి, చెడ్డ మనిషికి చెడు చేయాలి అన్నాడు విరాటుడు. బైరాగి నవ్వి, నీ మాటలు నీకే నవ్వు పుట్టించడం లేదా అన్నాడు. విరాటుడు తెల్లబోయి చూస్తూ ఉంటే ఆయన ఇలా వివరించాడు. మంచి మనిషి అంటే ఎవరు? మంచితనముండి చెడ్డతనం లేనివాడు. మంచితనమున్నవాడు మంచి చేయగలడు, కానీ తనకు లేని చెడును ఎలా చేయగలడు? చేయగలిగితే వాడి దగ్గర చెడ్డతనముందన్నమాట. చెడ్డతనమున్నవాడు చెడ్డవాడైతాడు, మంచివాడు కాలేడు కదా. అయ్యో స్వామి, కోపం లేక శిక్షించేటందుకు మనసొప్పక చెడు బొత్తిగా చేయలేక మీరు సంతోషంగా ఎలా ఉండగలరు అన్నాడు విరాటుడు. ఏమో నాయనా, ఒకప్పుడు నువ్వు చెప్పిన ఈ 3 లక్షణాలు నాలో ఉండేవి. అప్పుడు నేను దిగులుగా ఉండేవాణ్ణి, ఎంతో కష్టపడి వాటిని వదుల్చుకున్నాను. ఇప్పుడు నా వద్ద పొందాలన్నా దిగులు లేదు అన్నాడు బైరాగి. అప్పటికి విరాటుడికి జ్ఞానోదయమైంది. వాడు తన దుష్టబుద్ధికి తన్ను తానే నిందించుకోసాగాడు. బైరాగి వాడిని వారించి, నీలో దుష్టబుద్ధి లేదు, దుష్టబుద్ధి ఉన్నవాడు తనకున్న దుష్టత్వాన్ని ఇతరులకు పంచిపెడుతూ చెడు చేసి సంతోషంగా ఉంటాడు. దుష్టబుద్ధి లేనివాడు తనకు లేని చెడును ఇతరులకు ఇవ్వలేక ఆసక్తితో బాధపడుతుంటాడు. నీది సద్బుద్ధి, నీకున్నది ఇతరులకివ్వు,
లేనిది ఇవ్వాలని తాపత్రయపడటం వలన నీలో దిగులు పుట్టింది. అది మానుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఈ ప్రపంచంలో మంచివాడు మంచి పనులు చేసి మాత్రమే సంతోషంగా ఉండగలడు. చెడ్డవాడు చెడ్డ పనులు చేసి మాత్రమే సంతోషంగా ఉండగలడు. సంతోషంగా ఉండాలనుకునేవాడు తనకున్నవి లేనివి తెలుసుకోవాలి అంతే అన్నాడు. ఈ మాటలకి విరాటుడికి కలిగిన సంతోషము అంతా ఇంత కాదు. బైరాగి తనను మంచివాడన్నందుకే కాక మంచివాడెలాగుండాలో పరోపకారం ఎలా చేయాలో తెలియటం కూడా వాడి సంతోషానికి కారణం. ఆ తర్వాత వాడినెప్పుడూ దిగులు ఆవహించనే లేదు. మరొక కథ పేరు వీరదాసు యుద్ధం. ఈ కథను రచించిన వారు ఎస్ శివనాగేశ్వరరావు గారు. స్వర్ణపురి రాజధానిలో వీరదాసు అనే యువకుడు ఉండేవాడు. వాడికి చదువు రాలేదు, కానీ యుద్ధ విద్యలలో మంచి సామర్థ్యం ఉండేది. పోటీల్లో ఎలాంటి వీరుడునైనా ఓడించేవాడు. వాడి సామర్థ్యం చూసి ఒక ధనికుడు వాణ్ణి తన ఇంటి కాపలాకు నియమించుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచింది. ఒకరోజు ధనికుడింట్లోకి దొంగ ప్రవేశించాడు. వీరదాసు వాడిని ఆపబోతే కత్తిని చూపి బెదిరించాడు. వీరదాసు బెదిరిపోయి పారిపోయాడు. దొంగ తన పని చేసుకుని వెళ్ళాడు. ధనికుడు వీరదాసు ఉద్యోగం పీకేశాడు. నాయనా, నీ వద్ద కత్తి ఉంటే నిన్నెవరూ ఎదిరించలేరు. దొంగకెందుకు భయపడ్డావు అని తండ్రి వీరదాసును అడిగాడు. పోటీలో అయితే నేను దొంగను ఓడించగలను, కానీ ఇది పోటీ కాదు. ప్రాణాలకు తెగించిన దొంగ, నా ప్రాణాలు తీయగలడని భయపడ్డాను అన్నాడు వీరదాసు ఉన్నమాట చెబుతూ. నువ్వు పిరికివాడివి. నీ వంటివాడు సైన్యంలో చేరటం మంచిది. బోలెడు జీతం దొరుకుతుంది అన్నాడు వీరదాసుతో తండ్రి. అమ్మో, సైన్యంలో చేరితే యుద్ధం చేయాలి. అక్కడ పోరాటము గెలుపు కోసం. ప్రాణాలు తీయాలి. నేను సైన్యంలో చేరను అన్నాడు వీరదాసు. వెర్రివాడా, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుతున్నాయి. ఇప్పట్లో యుద్ధ భయం లేదు. సైన్యంలో చేరి సుఖపడటానికి ఇదే మంచి తరుణం అన్నాడు వీరదాసు తండ్రి. వీరదాసు సేనాధిపతిని కలుసుకొని తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాడు. ఆయన వెంటనే వాడిని సైన్యంలో చేర్చుకున్నాడు. వీరదాసు దురదృష్టమో ఏమో, కొద్ది కాలంలోనే పొరుగురాజుతో స్వర్ణపురికి యుద్ధం వచ్చింది. ఇప్పుడేం చేయను అని వీరదాసు తండ్రి వద్ద వాపోయాడు. పిరికితనం పనికిరాదు, యుద్ధానికి వెళ్ళు అన్నాడు తండ్రి. పిరికితనం పోకుండా యుద్ధం చేసేదెలా అన్నాడు వీరదాసు. నీదంతా నీ తాత పోలిక. ఆయనకు చదువు రాక సైన్యంలో చేరాడు. యుద్ధం వస్తుందేమోనని హడలి చస్తూ ఉండేవాడట. యుద్ధం రానే వచ్చింది. ఏం చేశాడో తెలుసా? యుద్ధ భూమిలో సైనికుల శవాల మధ్య తాను ఒక శవంలా పడుకుని పోయాట. అంతే, పిరికితనం ఎగిరిపోయిందట అన్నాడు వీరదాసు తండ్రి. ఈ ఉపాయము బాగుందనుకున్నాడు వీరదాసు. యుద్ధం మొదలైంది. వీరదాసు శత్రు సైనికుల చేతికి అందకుండా తప్పించుకుంటూ వీలు చూసుకుని ఒకచోట పక్క వేశాడు. హమ్మయ్యా అని మదిలో నిట్టూర్చాడు. అంతలో 4 సైనికులు అలా వచ్చి వాణ్ణి తన్నుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ 2 సైనికులు పరిగెడుతూ వాణ్ణి తొక్కుకొని వెళ్లారు. వీరదాసుకి ప్రాణం గిలగిలలాడేంతలో ఒక ఏనుగు గీంకారం వినపడింది. అది తన వైపే వస్తోందని వాడికి అర్థమైంది. తనకు చావెలాగూ తప్పదని వీరదాసుకు అర్థమైంది. శవంలా పడుకొని క్షణక్షణం భయపడుతూ చచ్చే కంటే వీరోచితంగా పోరాడి వీరమరణం చెందటం ఉత్తమమని వాడికి తోచింది. అంతే, రివ్వున లేచాడు. చివాల్న కత్తి దూశాడు. శత్రు సైనికుల్ని ఊచకోత కోశాడు. వాడి చెండ ప్రచండ యుద్ధము శత్రు సైనికుల్ని వణికించింది. తోటి సైనికుల్ని ఉత్తేజపరిచింది. స్వర్ణపురి విజయం సాధించింది. రాజు వీరదాసును ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. వీరదాసుకు యుద్ధమంటే ఉత్సాహం పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు వాడి జీవితంలో మళ్ళీ యుద్ధం రాలేదు. మరొక కథ పేరు సాధకుడు. మహారాజు రవిచంద్రుడు తన ధనుర్దళాన్ని పటిష్టపరచాలనుకున్నాడు. దళపతి నియామకానికి చాటింపు వేయిస్తే నగర ప్రాంతం నుంచి శివదత్తుడు, అడవుల్లో నుంచి కోనసింగన్న వచ్చారు. వారిద్దరినీ వేర్వేరు గదులలో విశ్రమింపజేసి ప్రశ్నలు వేయటానికి మంత్రిని పంపాడు రవిచంద్రుడు. ముందు శివదత్తుడి వంతు వచ్చింది.
విల్లును ఎలా తయారు చేస్తారు అని అడిగాడు మంత్రి. ఇనుము, రాగి, వెండి, బంగారము కలిసిన మిశ్రమ లోహంతో గాని, అడవి దున్న, దుప్పి కొమ్ములతో కానీ విల్లును చేయవచ్చు. కానీ ఎక్కువగా పండు వెదురుతో తయారు చేస్తారు అన్నాడు శివదత్తుడు. విల్లు పొడవెంతని మంత్రి అడిగితే ఉత్తమ ధనస్సు పొడవు 8 అడుగులుండాలని చెప్పాడు శివదత్తుడు. అప్పుడు ఆ మంత్రి, ఉత్తమ ధనస్సు లక్షణాలేమిటి అన్నాడు. బలమైన విల్లు వలన శరవేగం తగ్గదు. అకర్ణాంతము లాగినప్పుడు జవజవలాడకుండా ఉంటే గురి తప్పదు. ఏక కనుపు కర్ర వాడితే లక్ష్యము దుర్లభమైతుంది. విల్లు చివర కణుపులుంటే పోరులో అపజయం తప్పదు అన్నాడు శివదత్తుడు. ధనుర్విద్యలో గురువు శిష్యుడికి చెప్పే ప్రథమ పాఠమేమిటి అన్నాడు మంత్రి. ఏకాగ్రత. అది కుదరటానికి ములుకు లేని శరాలతో 1,00,000 పుష్పాలని ఛేదించే వరకు అభ్యాసం చేయాలి. లోహపు అలుగు బాణాలతో నీటి లోపలి చేపల్ని కొట్టి పట్టాలి అని వివరించాడు శివదత్తుడు. తర్వాత మహామంత్రి కోనసింగనను కూడా ఇవే ప్రశ్నలు వేస్తే వాడు నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. చివరగా వాడు, అయ్యా, నన్ను విల్లు తయారు చేయమనండి, చేస్తాను. గురి చూసి కొట్టమనండి, కొడతాను. ఇలాంటి ప్రశ్నలు మాత్రము అడగవద్దు అన్నాడు. మంత్రి వెళ్ళి రాజుకు జరిగింది చెప్పాడు. తర్వాత శివదత్తుడికి కోనసింగన్నకు ధనుర్విద్యలో పోటీ జరిగింది. అన్నింట్లోనూ ఇద్దరూ సమ ఉజ్జీలుగా కనపడ్డారు. శివదత్తుడు మాత్రము కాస్త అలసినట్లు కనిపించాడు. కోనసింగన్న చిక్కు చెదరలేదు. అప్పుడు రవిచంద్రుడు విలికాండ్రిద్దరినీ తన వద్దకు రమ్మని వారి అరచేతులు చూపమన్నాడు. శివదత్తుడి చేతులు నాజుగ్గా ఉన్నాయి. కోనసింగన్న చేతులు కాయలు కాసి ఉన్నాయి. నీ చేతులు ఇలా ఉన్నాయేం అని అడిగాడు రవిచంద్రుడు. ప్రభు, నేను ప్రతిరోజు ఎంతోసేపు విలువిద్యా సాధన చేస్తూ ఉంటాను అని కోనసింగన్న వినయంగా బదులిచ్చాడు. దళపతి నిత్య సాధకుడై ఉండాలి. అటువంటి వాడే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలుపు సొలుపు లేక విల్లును వాడగలడు. కాబట్టి కోనసింగన్నని దళపతిగా నియమిస్తున్నాను అన్నాడు రవిచంద్రుడు. అప్పుడు మంత్రి, ప్రభు, సాధన తక్కువగా ఉన్నప్పుడే శివదత్తుడు కోనసింగన్నతో సమ ఉజ్జి అయినాడు. మరి కాస్త సాధన చేస్తే అతడు కోనసింగన్నను మించిపోగలడు. తమరి ఈ విషయం మరవకూడదు అన్నాడు. రవిచంద్రుడు నవ్వి, శివదత్తుడి ప్రతిభకు కారణము శాస్త్రజ్ఞానం, కోనసింగన్న ప్రతిభకు కారణము సహజ శక్తి, అపార సాధన. సాధకుడిని జ్ఞానంతో జయించడము కష్టము. సాధకుడికి సాధకుడే సాటి. శివదత్తుడు సాధకుడు కాలేడు. అతన్ని శాస్త్ర శిక్షణకి, ధను నిర్మాణానికి అధిపతిగా నియమిస్తున్నాను అన్నాడు. శివదత్తుడది తనకు తగిన పదవి అని సంతోషించాడు. వాడి శిక్షణలో కోనసింగన్న మరింత ప్రతిభావంతుడై తన ధనుర్దళాన్ని లోకభీకరంగా తీర్చిదిద్దాడు. మరొక చిన్న కథ పేరు జిజ్ఞాస. శివపురి రాజ్యంలో వేదాంగాలు చదివిన సుధర్ముడు అనే పండితుడు ఉండేవాడు. అతని వద్ద శిష్యరికం చేయాలని చాలామంది ప్రయత్నించారు. సుధర్ముడు దైవధ్యానానికి ఎక్కువ సమయం వెచ్చించేవాడు. అందుకే ఎవరినీ శిష్యులుగా స్వీకరించలేదు. కేదారనాథుడు అనే విద్యార్థికి సుధర్ముడి వద్ద శిష్యరికం చేయాలనిపించింది. అయితే సుధర్ముడు ఆ అవకాశం ఇవ్వడని తెలిసి ఒకరోజు అతన్ని కలిసి, పండితోత్తమ, నాకు ముందు వెనక ఎవరూ లేరు. మీరింత ముద్దపడేస్తే మీ సేవలు చేసుకుంటూ మీ వద్ద పడి ఉంటాను అని వేడుకున్నాడు. సుధర్ముడు అందుకు సమ్మతించాడు. కేదారనాథుడు గురువుగారికి ఏ వేళకు ఏది అవసరమో గుర్తించి సేవ చేసేవాడు. సుధర్ముడు కేదారనాథుడికి అనేక విషయాలు వివరించేవాడు. క్రమేపీ కేదారనాథుడు అతనితో చర్చలకు దిగేంత పాండిత్యం సంపాదించాడు. ఒకరోజు కేదారనాథుడు సుధర్ముడి పాదాలకు నమస్కరించి, గురువర్య, నేనొక పాపం చేశాను. మీరు శిష్యుడిగా స్వీకరించరని తెలిసి సేవకుడిగా చేరి మీ వద్ద పాండిత్యం సంపాదించాను, క్షమించండి అన్నాడు. సుధర్ముడు నవ్వి, నాయనా, నీవు నా వద్ద సేవకుడిగా చేరవచ్చినప్పుడే నాకు ఆ విషయం తెలుసు. సేవలు చేసైనా విద్య నేర్వాలన్న నీ జిజ్ఞాస గ్రహించబట్టే నిన్ను ఆదరించాను అన్నాడు. కేదారనాథుడు భక్తి ప్రపత్తులతో గురువు పాదాలకు నమస్కరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.